హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకి క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకి పెన్షన్లకి అదిరిపోయేటువంటి 10 భారీ శుభవార్తలు అయితే వచ్చాయండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే ఈరోజు అయితే కావడం జరిగిందండి. ఈ భేటీ అయితే ముగిసింది. అయితే ఈ క్యాబినెట్ భేటీల్లో తెలంగాణ సర్కార్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పారనమాట. పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి ఇద్దరికీ కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఖచ్చితంగా జమ కావాలి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. దీంతో ఉద్యోగ పెన్షన్లు సకాలంలో జీతాలు అయితే పొంది వారికి ఆర్థిక అవసరాలకైతే ఖచ్చితంగా ఉపయోగపడబోతున్నాయి. మొత్తానికైతే ఈ నెల నుంచి కూడా అంటే ఈ క్యాబినెట్ భేటీలో అయితే 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ కావాలనే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా వారు ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని అయితే అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి. ఓపీఎస్ను అమలు చేసే విధంగా తెలంగాణ సర్కార్ అడుగులైతే వేశారు. ఓపీఎస్ను పునరుద్ధరించే నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక ముఖ్యంగా 2వ పిఆర్సీకి సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా 18 నెలలకు సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే డిఎల్ ప్రకటన మాత్రం ఆగస్టు 15 తర్వాత అయితే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పిఆర్సీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే పిఆర్సీలో ఏదైతే ఫిట్మెంట్ అయితే ఉంటుందో ఫిట్మెంట్ అయితే 5% నుంచి ఏకంగా తెలంగాణ సర్కారు 27.04% అయితే పెంచడం జరిగిందండి. ఇది నిజంగా భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి. ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలండి. 5% మునపున్నటువంటి కేసీఆర్ సర్కార్ అయితే 5%ని ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఏకంగా ఇప్పుడు పిఆర్సీ ఫిట్మెంట్ అనేది 27.04% అయితే పెంచడానికి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి. ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ క్యాబినెట్ భేటీ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించే అన్నట్టుగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా అయితే చెప్పవచ్చండి ఉద్యోగ పెన్షన్లకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.